వారు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనను మీరు అంగీకరించి వారికి సరైన జవాబును మీరు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఎక్కువ సంఖ్యలో వచ్చి వారి ప్రార్థన అవసరతలను తెలిపి మా ప్రభా సంఘంలోని ప్రతి అవసరతలను తీర్చుకోగలిగిన కృప ప్రతి స్త్రీకి మీరు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభా మరి వాతావరణం అనానుకూలంగా ఉన్నా మరి అనేకులు రాగలగటానికి మీరు కృప చూపినందుకు నీకు వందనాలు. మరి ఈ సాయంకాల సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలోని కొంతమంది స్త్రీలను మేము ధ్యానిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి మరి మా తండ్రి వారిని గురించి మీరు ఎందుకు రాశారో, వారి జీవితాల్లో వారు ఎలా వారి జీవితాలను గడపగలిగారో, వారి జీవితంలో మీరిచ్చిన ఆ జీవిత కాలంలో వారు చేసిన మంచి విషయాలను చెడు విషయాలను మేము పరిశీలిస్తూ ఉంటుండగా మీరు మాకిచ్చిన జీవిత కాలంలో మేము చేస్తున్న విషయాలను మేము పరీక్షించుకొని సరి చేసుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నందుకు నీకు వందనాలు. అయోగ్యుని ఎన్నికలేని వారిని నాయన కొద్ది బలహీనంగా ఉంది, నీ బలమైన చేతులలో నన్ను ఉంచుకొని సరైన మాటలు వినిపించి కావలసిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని దయచేయమని వచ్చిన ప్రతి వారిని దీవించి వారి జీవితంలో మరి మా తండ్రి నీ మాటలకు మా ప్రభా సరైన అర్థాన్ని మా ప్రభా సరైన అవగాహన చేసుకొని వారి జీవితాల్లో మా ప్రభా వాటిని పాటించి వారి జీవితాల్లో మేలు పొందడానికి కృప చూపించమని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రైజ్ లాడండి. మరి ఒక శుక్రవారం దేవుని సన్నిధానంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి ఇంకొక శుక్రవారం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మరి ఐ హోప్ నా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తుంటారు అనుకుంటున్నాను. మరి బీపీ అయితే కంట్రోల్లో ఉంది, మరి షుగర్ కూడా లేదు. మరి ఎందుకో లేచిన వెంటనే కళ్ళు తిరుగుతున్నాయి. మరి అసలు కూర్చున్నంత దాకా బాగుంటుంది, నిలబడిన తర్వాత బాగుంటుంది, కానీ లేచి ఏదైనా పని చేసుకుందామంటే లేచి నిలబడదామంటే కళ్ళు తిరుగుతున్నాయి. డాక్టర్కి ఫోన్ చేశాను, సార్ ఉన్నాడట, అయిన తర్వాత వెళ్దామని వచ్చాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మరి ఆయా రీతులుగా పిల్లలకు చెప్తే పిల్లలు గొడవ చేస్తారు, రిజైన్ చేసి వచ్చేయి, గుడి వదిలేయి, ఏమొస్తుంది గుడిలో ఎవరు అనుకున్నంత ఫెయిత్ఫుల్గా లేరు. మొన్న బాబు అన్నాడు చాలా సీరియస్గా, ఎందుకు పాపా ఈ తలకాయ నొప్పి, ఎన్ని రోజులని కొట్లాడతావు, ఎవరి కోసం అని కొట్లాడుతున్నావు నువ్వు? నేనన్నా దేవుని కోసం కొట్లాడుతున్నారా అన్న. బాగా గమనించండి, మన జీవితంలో మనం ఎప్పుడైనా ఎవరితో అయినా పోరాడుతుంటే, విశ్వాసంలో పోరాడుతుంటే దేవుని తరపున పోరాడుతున్నాం. చాలామంది మనల్ని వదిలేస్తారు, ఆయా రీతులుగా వదిలేస్తారు. చాలామంది ఏదో ఒక కష్టం వచ్చిందని, ఏదో నిష్ఠూరమైందని, ఎవరో ఒకరు ఏదో అన్నారని చాలామంది వదిలేస్తారు. అమాలేకులను చెప్పమంటే సౌలు వెళ్ళి అందరినీ చంపకుండా రాజును కొన్ని పశువులను తెచ్చుకున్నాడు కదా. ఏమైందండి? దేవుడు అంటాడు, నీ యొక్క వస్త్రాన్ని చించి, నీ యొక్క రాజ్యాన్ని చించి దేవుడు వేరే వానికి ఇచ్చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి మీరు గమనించాలి, మన జీవితం ఉంది. మన జీవితంలో ఏదైనా జరుగుతున్నప్పుడు బాగా గమనించండి, ఏదైనా జరుగుతున్నప్పుడు మన పక్కన ఉన్నవారు ఆయా రీతులుగా మనల్ని వదిలిపెట్టిపోయినా, మనల్ని అవమానపరిచినా, మనల్ని గురించి ఏదో మాటలు మాట్లాడినా, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, దానికి ఎలా రియాక్ట్ కావాలి? నెంబర్ 1, మనం దేవుని తరపున మాట్లాడుతున్నాం, సంఘం దేవునిదే, అందులో మనము నిమిత్త మాత్రులం. బాగా గమనించండి, సంఘము దేవునిది. అలాంటివి జరిగేటప్పుడు దేవుడు మన కుటుంబాలు ఎలా రియాక్ట్ అవుతాయో గమనిస్తూ ఉంటాడు. సంఘము దేవునిది. ఆయన జైకర్ డేవిడ్ ఉన్నా, పల్లవి ఉన్నా, శాలిని ఉన్నా, మరి వసంత ఉన్నా, నోరా ఉన్నా, లేకపోతే సంధ్య ఉన్నా, ఎవరున్నా లేకపోయినా దేవుడు నడిపించుకుంటాడు. సంఘము దేవుందే, అది మనం గమనించాలి. ఆ సంఘములో మనం ఉండడం మన ఆధిక్యత. రెండవది, సంఘము దేవుంది కనుక దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడు దేవుడు పాడు చేస్తాడు. కొంతమంది మాటలతో పాడు చేస్తారు, కొంతమంది యాబ్సెంటే పాడు చేస్తారు, కొంతమంది రాకపోతే వేరే వాళ్ళు మనల గురించి మాట్లాడి వాళ్ళు కూడా రాకుండా పోతారని అనుకుంటారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక సంఘము ఆత్మీయంగా ఎదుగుతుండగా సాతాను ఆ సంఘములో ఉన్న మంచి వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అంతమంది ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు ఎందుకున్న యూదాని ఎందుకు ముద్దు పెట్టడమా? ఒకసారి ఆలోచించండి. అంతమంది ఉన్నారు కదా, ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు 5,000 మంది తిన్నారు అని వాక్యంలో ఉంది.
ఆయన 7 రోజుల్లో కొన్ని చేపలు పంచినప్పుడు 4,000 మంది తిన్నారు. వాడు ఎవడో కూడా పట్టించుండొచ్చు కదా. సాతాను ఎప్పుడు మన సంఘములో, అంటే ప్రతి సంఘములో, ఏ సంఘములో అయితే సరైన ఆత్మబోధ జరుగుతూ ఉందో, ఏ సంఘములో అయితే సరైన రీతిగా మరి మనము ఎదగటానికి ఇష్టపడుతున్నామో ఆ సంఘములోనే కలతలు పెట్టడానికి ప్రారంభిస్తాడు. బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ హెస్ బికమ్ అక్కడ ఉన్నప్పుడు 2017-18లో బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఒక కితాబ్ ఇచ్చారు. మాకున్న 150 సంఘాలలో బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్ ఇస్ నెంబర్ 1. ఎందుకంటే అప్పటికే 340 మందికి బాప్తిస్మం ఇచ్చాం. టబ్ కట్టించుకున్న తర్వాత, టబ్ ఎప్పుడు కట్టించుకున్నాం? 2015లో కట్టాం. 2015 నుంచి 2018 లోపల 350 మందికి బాప్తిస్మం ఇచ్చాం. ఎప్పుడైతే దేవుని సంఘం వృద్ధి చెందుతుందో తప్పకుండా సాతాను కొంతమందిని పట్టుకుంటాడు. ఏమవుతాయి అప్పుడు? ఒక్కరిని పట్టుకుంటే ఏమవుతుంది? యూదా వచ్చి యేసు ప్రభువును పట్టుకున్నాడు కదా. యూదా వచ్చి యేసు ప్రభువును పట్టుకున్నాడు. మిగిలిన 11 మంది ఎందుకు పరిగెత్తిపోయారు చెప్పండి? వాళ్ళని పట్టుకోలే కదా. రానువ వారు వారిని పట్టుకోలే, యేసు ప్రభువుని పట్టుకున్నారు. మిగతా 11 మంది ఎందుకు? సాతానుకు కావాల్సింది యేసు ప్రభు, యూదా కాదు. ఈ పరిగెత్తిపోయే 11 మంది. ఈ 11 మంది వెళ్ళిపోతే దేవుని సేవ ఆగిపోతుందని. కాబట్టి జాగ్రత్తగా ఉందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. సత్యం గెలుస్తుందమ్మా, మన జీవితాల్లో గమనించాలి. ఆదికాండం 29వ అధ్యాయం వాక్యాలకు వెళ్ళిపోదాం. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. ఇరవై 29వ అధ్యాయము 1 నుంచి 17 వచనాలు. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలనీయు కూడి వచ్చున్నప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హారాను వారము అనిది. అతడు, హారాను కుమారునకు లాబానునకు మీరెరుగుదురా అని వారిని అడగగా వారు, ఎరుగుదుమనిది. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతడి కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పి. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయ వేలు కాలేదు, గొర్రెలకు నీళ్లు కట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీ పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదుము, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును, తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కాకు కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరుని కుమారుడు అయిన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతనిని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులని లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నాము. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధువుడమైన అయినందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలను చెప్పుమని యాకోబును అడిగాను. లాబాను 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. బైబిల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఇంపార్టెంట్ పీపుల్ పేర్లు చెప్పలేదు. బైబిల్లో చాలామంది స్త్రీలు వాళ్ళ పేర్లను పరిశుద్ధాత్మ దేవుడు మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, నోవహు భార్య ఉంది,
నోవహు భార్య పేరు చెప్పబడలేదు. వాస్తవానికి నోవహు భార్య పనిచేసినంత ఎవరు పనిచేయలే. నోవహు భార్య నోవహును గురించి రాశారు, నోవహు కుమారులను గురించి రాశారు, కానీ నోవహు గురించి కానీ ఆయన కోడళ్ళ గురించి కానీ బైబిల్లో వారి పేర్లు రాయలే. మరి అలానే లోతు ఉన్నాడు, లోతు భార్య పేరు రాయలే. హానోకు ఉన్నాడు, హానోకు భార్య పేరు రాయలే. మరి బైబిల్లో గమనిస్తే షేతు ఉన్నాడు, అంటే కయ్యను తర్వాత కయ్యను సహోదరుడైన హేబేలు, కయ్యను భార్య పేరు రాయలే. మరి అలానే కయ్యను హేబేలు చనిపోయిన తర్వాత ఆదామునకు ఇంకో కుమారుడు పుడతాడు, ఆయన పేరు షేతు. ఆ షేతు భార్య పేరు రాయలే. కొంతమంది పేర్లు రాశారు, కొంతమంది పేర్లు రాయలేదు. ఎందుకు దేవుడు వీళ్ళ పేర్లు రాయలేదు? ఎప్పుడైనా ఆలోచించండి. ఎందుకు రాసిన పోయేయచ్చు? వాళ్ళకి తప్పకుండా పేర్లు ఉంటాయి కదా. ఎందుకు దేవుడు కొంతమంది పేర్లు రాయలేదు? ఎందుకు కొంతమంది పేర్లు రాశారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని బాగా గమనించండి. రాసిన వారి పేర్లు, బైబిల్ గ్రంథంలో రాసిన వారి పేర్లు, వారి జీవితాలు తప్పకుండా ఎవరో ఒకరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, చెడు అయినా మంచి అయినా. రాయబడిన వారి జీవితాలు ఎవరి పేర్లను గురించి రాశారో, శారమ్మ ఉంది, లేకపోతే హవ్వమ్మ ఉంది. హవ్వ ఆమె జీవం గల ప్రతిదానికి తల్లి. హవ్వను గురించి ఎందుకు రాశారు? మన జీవితాలలో మన జీవితాల్లో గమనించండి. యూ షుడ్ నాట్ స్లిప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ యువర్ హస్బెండ్. అది హవ్వది. యూ షుడ్ నాట్ స్లిప్ ఇన్ టు ద షూస్ ఆఫ్ యువర్ హస్బెండ్. మీ భర్త పనులలో, మీ భర్త ఆధిక్యతలో, మీ భర్త చేసే భర్తకున్న కర్తవ్యములో బాగా గమనించండి. చేదోడు వాడుగా ఉండండి, కానీ భర్త యొక్క షూస్ వేసుకొని వాళ్ళ డిసిషన్స్ తీసుకోవద్దు. భర్త చేయవలసిన డిసిషన్స్, అంటే భర్త తీసుకోవలసిన తీర్మానం భార్య తీసుకోకూడదు. సజెషన్స్ ఇవ్వచ్చు, అడ్వైజెస్ ఇవ్వచ్చు, ఇంకా కొంచెం పోతే ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. కానీ భర్త షూస్లో నీవు దూరి భర్త యొక్క డిసిషన్స్ నువ్వు తీసుకోవద్ది. తర్వాత నెక్స్ట్ శారా జీవితంలో మనం గమనిస్తే, శారా జనాంగాలకు తల్లి. శారా జీవితంలో మీరు గమనిస్తే, శారా జీవితంలో మనం గమనించేది ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. దేవుడు నీకు ఒక స్థానం ఇచ్చాడు, నీ ఇంటిలో నీకు ఒక స్థానం ఇచ్చాడు. నిన్ను ఒక అమ్మగా చేశాడు, నిన్ను ఒక భార్యగా చేశాడు, నిన్ను ఒక సహోదరిగా చేశాడు, నిన్ను ఒక కోడలుగా చేశాడు. ఆ స్థానాన్ని నువ్వు కాపాడుకోవాలి. దాన్ని హీనపరచకూడదు, దాన్ని తూలనాడకూడదు, దాన్ని యూ షుడ్ నాట్ లూజ్ దట్ పోస్ట్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యూ ఇన్ అ హోమ్. తన జీవితంలో శారా చేసిన పొరపాటు ఈనాటికి కూడా ప్రపంచం అనుభవిస్తూ ఉంది. చాలాసార్లు మీ స్థానాన్ని మీరు వేరే వాళ్ళకు, అంటే ఆ స్థానం లేకపోతే చూడవలసిన ఆప్యాయత కానీ, చూపవలసిన ఆప్యాయత కానీ, చేయవలసిన పనులు కానీ, చూపవలసిన బాధ్యతలు కానీ స్త్రీలు మర్చిపోతారు ఇంట్లో. దేవుడు చెప్పాడు ఆమెకు, కొద్ది రోజులు వెయిట్ చేశానంటే ఇష్మాయిల్ పుట్టేవాడు కాదండి. ఎంత బాగుండో, ముస్లిమ్స్ అనేవారు లేకపోతే ప్రపంచం ఎంత బాగుండేనో. బాగా గమనించండి. అడవి గాడిద లాంటి వాడు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళని గమనించాలి. తర్వాత రిబ్కా జీవితంలో బాగా గమనించండి. రిబ్కా ఆమె వేలకు తల్లి. తన జీవితంలో ఏం చేసింది? ఇంకొకటి, రిబ్కా జీవితంలో మీరు గమనిస్తే, రిబ్కా జీవితంలో ఒక స్త్రీలకున్న బలహీనతని చూడండి. ఈ 3 విషయాల్లో హవ్వను కానీ, శారాను కానీ, రిబ్కాను కానీ మాట్లాడేటప్పుడు రిబ్కా జీవితంలో బాగా గమనించండి. ఆమె తన జీవితంలో తను చేసిన పొరపాటు ఏంటంటే, కుమారులను సరి అయిన రీతిగా, ఒకటే రీతిగా ప్రేమించలేకపోయింది. కుమారులను సరైన రీతిగా పార్షాలిటీ చూపించింది. ఎందుకు? ఏశావు వాళ్ళ నాన్నకు దగ్గర అయ్యాడు, వాళ్ళ నాన్న ప్యాంపర్ చేశాడు. యాకోబును రిబ్కా జీవితంలో ఈ ముగ్గురి గురించి ఎందుకు చెప్పాడు? సామాన్యమైన, మధ్యాహ్నం ఆలోచిస్తూ ఉంటే, సామాన్యమైన ప్రతి స్త్రీలో ఉన్న బలహీనతలు ఇవి. మీ జీవితంలో ఎప్పుడు కానీ
ఈ పొరపాట్లు చేయకూడదని. ఈ దినం పోయిన వారం మనము లేయాను గురించి మాట్లాడాం. లేయా తన జీవితంలో ఎలాంటిదైనా బాగా గమనించండి. లేయా జబ్బు కండ్లది అని ఉంది. లేయా జబ్బు కండ్లదే కానీ తన జీవితంలో దేవుని సేవ చేసే లేవీయులను తన కడుపున కనింది. పరిశుద్ధమైన సమాజంలో లేవీయులకు ఆమె తల్లి అయింది. అంతే కదండి. లేవి ఆమె కడుపున పుట్టారు. 4వ కొడుకు లేవి. ఆ లేవి నుంచే మురారి, గెర్షోను, మురారి, కహతు వస్తారు కదా. ఆ కహతు వంశము నుంచే మోషే, అహరోనులు వస్తారు, మిరియాములు వస్తారు. జనాంగాలను దేవుడి మాట చొప్పున నడిపించే ఆ గొప్ప నాయకులు వస్తారు. ప్రధాన యాజకుల కుటుంబం లేయా కుటుంబం కడుపులో నుంచి వచ్చిందండి. దానికన్నా గొప్ప ఆధిక్యత. లేయా కడుపున యూదా పుట్టాడు. యూదా వంశంలో నుండి యేసయ్య వచ్చాడు. జబ్బు కండ్లదే. తరములకు తల్లి ఆమె. బాగా గమనించి, యేసయ్యకు తల్లి ఆమె. యేసయ్య ఆమె కడుపున యేసయ్య పుట్టాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యువర్ ఎయిల్మెంట్, జీవితంలో నీకున్న బలహీనతను నీవు బలముగా మలుచుకోవాలి. చాలామంది బలహీనతను ఏడుస్తారండి. చాలామంది బలహీనతను తిట్టుకుంటారండి. చాలామంది బలహీనతలో వారి జీవితంలో వారు దేన్నో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోతారండి. దేవుడు మన నుండి కోరేది ఏంటి? బలహీనత నీకుంది, దేవుడు పెట్టాడు. అంత భయంకరమైన బలహీనత పెట్టిన, బాగా గమనించండి, బలహీనత పెట్టిన తన జీవితంలో తరాలుగా తన యొక్క కడుపున పుట్టిన సంతానం ఆశీర్వదింపబడింది. రాహేలుకు యోసేపు పుట్టాడు. అంతే కదండి. ఇప్పుడు ఈరోజు మనం రాహేలు గురించి మాట్లాడుతున్నాం. రాహేలుకు యోసేపు పుట్టాడు, బెన్యామీను పుట్టాడు. అంతే. వారు కరువు కాలంలో యోసేపు వారిని పోషించడానికి ఆయన కడుపున ఫలించెడు కొమ్మ పుట్టాడు. దాని తర్వాత యోసేపు సంతానాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అంత క్లియర్గా ఎక్కడ రాయలే. మాట్లాడితే లేవి వంశమన్నా లేకపోతే యూదా వంశమన్నా. గమనించండి. ఈ దినం మనం రాహేలును గురించి మాట్లాడుతున్నాం. 29వ అధ్యాయం ఇంత ఈ అధ్యాయం 2-3 సార్లు చదివిన తర్వాత ఎందుకు ఇంత క్లియర్గా, ఎందుకు ఇంత డీప్గా రాశాడు? ఆడొక బావి ఉంది, బావి మీద రాయి ఉంది. ఆ రాయి తీస్తే గొర్రెల కాపర్లు వచ్చి ఆ రాయి తీస్తారు. ఆ రాయి నుంచి నీళ్లు తీసి తోడు పోస్తారు. బాగా గమనించండి. ఎందుకు ఇంత డీటెయిల్గా రాశారు? వై గాడ్ వాంట్స్ టు రైట్ ఇట్ సో క్లియర్లీ? ఎందుకు రాసిండొచ్చు? ఇదంతా రాసింది ఎందుకో తెలుసా? యాకోబు యొక్క మోసపూరితమైన జీవితాన్ని మనం చూపాలని. యాకోబు వాళ్ళ అన్నకు భయపడి పరిగెత్తే వచ్చాడు కదండి. అవునా? వాళ్ళ అన్న చంపుతారన్నాడు కదా. వాళ్ళ నాన్న ఏమన్నాడు? రే పోరా, లాబాన్ దగ్గరికి పో, మా బావమడుదు ఉన్నాడు, లాబాన్ దగ్గర పో, మీ అమ్మ తమ్ముడు ఉన్నాడు, లాబాన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ పోయి అక్కడే ఉండు, కావాలంటే వాళ్ళ పిల్లల్ని కూడా చేసుకొని పెళ్ళి అని చెప్పి వాళ్ళ ఆయన పంపించేశాడు. ఈయన తిరిగి అక్కడికే వచ్చాడు. ఎక్కడ చూడండి, మొదటి వచనం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. ఈ కథంతా రాసిన తర్వాత యాకోబు వచ్చి ఆ బావి దగ్గర నిలబడి వాళ్ళ మామను గురించి వాకపు చేస్తాడు. లాబాను ఉన్నాడా? ఈ ఊర్లో లాబాను ఉన్నాడా? బాగా గమనించండి. కనాను దేశంలో అది. లాబాను ఉన్నాడా అని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఏమని? లాబాను బాగున్నాడయా, ఆయన కుమార్తె వస్తుందయా, ఆమె కుమార్తె వస్తుందయా. బాగా గమనించండి. ఆమె కుమార్తె, ఒక్కసారి నాతో పడండి. 29వ అధ్యాయము 9వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును. తర్వాత ఏముంది? స్టాప్ కండి. ఏం చూశాడు? ఫస్ట్ రాహేలును చూశాడు. తర్వాత
బైబిల్లో క్లియర్గా రాశారు. మనోడు పోయింది భార్యను సంపదను తెచ్చుకోవడానికి. బాగా గమనించండి. వచ్చేటప్పుడు కూడా లాబాను దగ్గర ఉన్న వాళ్ళ సంపద మొత్తం తెచ్చుకుంటాడు. వాళ్ళ అన్న లాబాను కుమారులు అంటారు. యాకోబు మన తండ్రి ఆస్తినంతా ఎత్తుకుపోతున్నాడు రా దేవుడా. రాఖేలును చూశాడో, ఏ గొర్రెలను చూశాడో, యబ్బోకు రేవు దగ్గర ఆ గొర్రెలను ఆ దాళ్ళను చూడండి. ఓకే, బాగా గమనిద్దాం. రాఖేలును చూశాడు, రాఖేలు గొర్రెలను కూడా చూశాడు అని ఉంది. అంటే మన వాని మెంటాలిటీని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే చూడండి, ఇంకా కిందికి వద్దాం. అతడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. ఇంకా ఏం మాట్లాడలేదండి రాఖేలుతో. అవునా? ఇంకా రాఖేలుతో మాట్లాడలే. మామూలుగా మీరు ఆలోచించండి. మన వాళ్ళు అమెరికా నుంచో, కెనడా నుంచో, స్టేట్స్ నుంచో పిల్లలు వస్తారు. ఎయిర్పోర్ట్కి పోతాం కదా. ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు మన వాళ్ళు ఎవరైనా పెద్ద బ్యాగులు 4-5 బ్యాగులు పెట్టుకొని ఆ ట్రాలీ మీద దుబ్బుకుంటూ వస్తారు. తల్లిదండ్రులుగా, అక్క చెల్లెలుగా మనం పోయినప్పుడు ఫస్ట్ టైం చూస్తామండి. చెప్పు, అసలు ఏం చూస్తాం? పరిగెత్తుకుంటూ పోయి మనోడిని పట్టుకొని వాడిని ముద్దు పెట్టుకొని వానికి దండేసిన తర్వాత నీది ఎక్కడ రా బ్యాగ్ అని చూస్తాం. మనోడు ఏం చూస్తున్నాడండి? ఫస్ట్ మనోడు గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. అర్థమవుతుందా? వాటికి వచ్చిన మనోని మనసు అలానే ఉంది. వీటికి వచ్చిన దేవుని సన్నిధానానికి వచ్చిన మన జీవితంలో మనకేది కావాలో దాని గురించి ఆలోచిస్తాం. కానీ ఆడ రాఖేలు ఉంది పక్కన. ఫస్ట్ గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. బాగా గమనించండి. చూడండి, దాని తర్వాత చూడండి. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని కాదమ్మా, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు పోయేటప్పుడు ఏడుస్తారు కానీ ఏమొచ్చా? పోయేటప్పుడు ఏడుస్తారు, వచ్చేటప్పుడు అమ్మ ఏం చేస్తారమ్మా మీరు? మనోడు ఏడ్చినాడు ఎందుకమ్మా? సింపతి కోసం ఆలోచిస్తున్నారా? సింపతి కోసం. మనోడు గర్ల్ కదా పాపం, రాఖేలు ఫ్లాట్ అయిపోవాలని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. రాఖేలు ఏడ్చెను. చూడండి, రాఖేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడైన రాహేలుతో చెప్పినప్పుడు 3వ టైంలో చెప్తున్నాడు, నేను మీ బావగారిని అని. అంతేనా? నేను మీ బావగారిని అని చెప్పాడు. బంధువుడు రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను. ఒకవేళ ఏడవకుండాటే, ఒకవేళ ఎక్స్ప్రెషన్ లేకుండాటే, ఒకవేళ గొర్రెలకు నీళ్లు తోడకుండాటే, బాగా గమనించండి. లాబాను వచ్చేవాడు కాదుగా. ఏం చెప్తుంది ఇక్కడ? యాకోబు యొక్క మనసును చెప్తున్నాడు దేవుడు. వస్తున్నది ఆయన ఇంటికే పోవాలా, లాబాన్ ఇంట్లోనే ఉండాలా, వేరే చోట లేదు ఆయనకు. ఎక్కడున్నా ఏశావు ఎత్తికి చంపేస్తాడు. లాబాన్ ఇంటిలో ప్రొటెక్షన్ ఉంది. లాబాన్ ఇంటిలో కావలసినంత సంపద ఉంది. లాబానులో తనకు కావలసిన భార్య పిల్లలు ఉన్నారు. లాబాను ఇంట్లో గొర్రెలు కూడా ఉన్నాయి. కానీ బాగా గమనించండి, ఇతను తన జీవితంలో ఎలాగైనా ఆ ఇంట్లో చేరాలి. ఒక్కసారి నాతో పాటు 31వ అధ్యాయం 31 ఎవరు చదువుతారా? చదవండి ఎవరన్నా. అవునా? మధ్యలో 29 గొర్రెలు చూసినాడు, 30 పని చేసినాడు, 31 సంపద అంతా ఎత్తుకొని పోతున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. మనకందరికీ మన జీవితాల్లో కూడా నేను ఇంకా రాహేలు గురించి రాలే. నేను ఎందుకో ఈ మాట చెప్పమంటున్నాడు దేవుడు, ఎందుకో చెప్తున్నా. ఇక్కడ యాకోబును ఒక స్థలం కావాలి, నివసించడానికి స్థలం కావాలి. నెంబర్ 1. రెండవది, యాకోబునకు తిండి కావాలా. మూడవది, యాకోబునకు భద్రత కావాలా.
ఈ భద్రత, తిండి, యాకోబును ఒక స్థలం, నివసించడానికి స్థలం లాబాను దగ్గర ఉంది. ఇక్కడ ఈయన యాకోబు ఎలాగైనా ఏడ్చి సింపతి కోసం ట్రై చేసి, బాగా గమనించండి, వాళ్ళ లాబాను వచ్చి తన ఇంటికి తీసుకుపోయేంత దాకా ఏడుస్తూనే ఉన్నాడు, ముక్కు చిత్తూనే ఉన్నాడేమో కదా. లాబాను లాగా మనం దేవుని సన్నిధానానికి వస్తాం. మనకు కావలసింది నివసించండి, పరలోకంలో నివసించే స్థలం. ఈ లోకంలో మనకు సాతాను నుండి భద్రత, మన శరీరానికి మన ఆత్మకు కావలసిన తిండి. యాకోబు మాదిరి ఎందుకు అంత పోగొట్టుకున్నాడండి యబ్బోకు రేవు దగ్గర? అంతా పోయింది కదా, అంతా పోయాడు. యాకోబు ఒక్కడు ఉండెను రాత్రి, అంతా పోయిందండి. జీవితంలో గమనించు, దేవుని సన్నిధానానికి దేవుని కొరకురా. నీ తిండి కొరకు, నీ భద్రత కొరకు, నీ పరలోకంలో స్థలం కొరకు దేవుడు ఇచ్చేశాడు నీకు, దాన్ని కాపాడుకో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రాహేలు దగ్గరికి వస్తాం. రాహేలు అంటే ఆడగొర్రె. రాహేలు అంటే ఆడగొర్రె. ఎందుకు పెట్టాడో వాళ్ళ నాయన, నేను దీని గురించి కొంచెము సాయంకాలం కొంచెం ఆలోచించా. ఆడుగొర్రె, మగ గొర్రె, ఆడగొర్రె. ఆడగొర్రె మొగదాని మాట బాగా వినండి. ఆడగొర్రె ఒక్కసారి అది కన్సీవ్ అయితే, అంటే ఆడగొర్రెకు కడుపులో పిల్లలు పడితే అది అస్సలు ఎవరిని కేర్ చేయదట. ఆడుగొర్రె. మరి రెండవది, అది దానికి ఫ్రీడము, దానికి మందలో కొంచెం పక్కన పోతూ ఉంటుందట, మందతో కలిసి ఉండడానికి. అందుకే రాహేలుకు ఈ పేరు పెట్టాడేమో వాళ్ళ నాన్న. ఆడగొర్రె. బాగా గమనించండి, 29వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. లేయా జబ్బు కండ్ల గలది. తర్వాత అక్కడ రిబ్కాను గురించి మాట్లాడినప్పుడు ఆమె చక్కనిది. పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను చక్కనిది అని ఎందుకనలే, రూపవతియు సుందరినై ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాటలు చెప్పాడు బాగా గమనించండి. ఆమె ఆ రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితములో బాగా గమనించండి, ఈమె రూపవతి సుందరి అంటే ఈక్వల్స్ టు అందమైనది. మన లెక్కలో ఇంత అందముంది, కానీ తన జీవితంలో ఇంకొకరితో పోల్చుకోవటానికి ఇష్టపడుతుంది. ప్రతిసారి ఎవరినన్నా చూసిన వెంటనే రాహాలు మొట్టమొదటి అనేది ఏంటో తెలుసా? నాకన్నా బాగుందా, నాకన్నా అందంగా ఉందా, నాకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారా, నాకన్నా ఎక్కువ ఇంటెలిజెంటా. బాగా గమనించండి. ఈడ రూపవతి సుందరిది అన్న తర్వాత క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి మీరు గమనిస్తే 30వ అధ్యాయము 2వ వచనం. రాహేలు 30వ అధ్యాయము 1వ వచనం. చాలు తల్లి. రూపవతి బైబిల్లో బాగా గమనించండి, రూపవతి సుందరియే అన్న వారికి ఎక్కువ శాతం అసూయ ఉంటుంది. జాగ్రత్త పడండి. రూపవతి సుందరి అంటే షీఈ్ అ బ్యూటిఫుల్ లేడీ, అందమైన వారు. మీరు లెక్కలు చెప్పాలి అంటే రాహేలు మీకు ఏం నేర్పుతుందంటే, అందమైన వారు అసూయాపరులు. వారు ఎవరితో కలవరు, వారు ఎవరితో ఉండడానికి ఇష్టపడరు. అందుకే ఆడగొర్రె. వారు అనుకుంటారు మేమే అందరికన్నా అందంగా ఉన్నాం. అందుకే 31వ కీర్తనలో ఉంది, అందం మోసకరం, సౌందర్యం. తన జీవితంలో బాగా గమనించండి, ఈమెకు అందమైనదే కానీ అసూయపడ. ఎందుకంటే అసూయపడరాదు, ఎందుకు అసూయ? బాగా గమనించండి. ఇంటిలో మొదట తను పెళ్లి చేసుకుంది. అఫ్కోర్స్ లేయా తన దగ్గరికి వెళ్ళిన, యాకోబు దగ్గరికి వెళ్ళిన, తన గర్భము దేవుడు మూచాడు అనుంది. అక్క పిల్లల మీద పిల్లలు కంటాంది, అవునా? లేయా వాళ్ళ నాన్న వచ్చిన, యాకోబు వచ్చిన లేయా దగ్గరికి వెళ్ళకపోయిండొచ్చు, కానీ పిల్లల దగ్గరికి అయితే పోయిండొచ్చు కదా.
ఇంటికి వచ్చిన వెంటనే రాహేలుకు పిల్లలు పెట్టడం లేదండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కానీ లేయాకు పుట్టిన పిల్లల్ని అందరూ ఎత్తుకుంటున్నారు, జో 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 అంటున్నారు. ఏం చేయాలి నువ్వేం చేస్తావమ్మా చెప్పు, ఏం చేస్తావు సర్వీస్? ఆ టైంలో అసూయ ప్రారంభమవుతుంది. నీ రూపము కన్నా, నీ అందము కన్నా, నీ ముఖము చాలా అందంగా ఉన్న అసూయ ప్రారంభమవుతుంది. బాగా గమనించండి. క్రైస్తవులకు రాహేలు చెప్పడం ఏంటంటే, జీవితంలో దేవుడు నీకు మంచి అందాన్ని, లేకపోతే ఆత్మీయంగా నీవు అందగత్తవైతే అసూయను దూరం పెట్టు. ఒకరికి ఉన్నదాన్ని నీకు లేనట్టు ఊహించుకోవడం అసూయ ప్రారంభమవుతుంది. ఎంత దాకా అసూయ పడిందంటే ఆమె, చూడండి, అందమైనదే కానీ అసూయ పడాలి. ఎవరి మీద అండి అసూయ? అక్క మీద అసూయ. ఎప్పుడైతే అసూయ ప్రారంభమవుతుందో, అసూయ బాగా గమనించండి, అందము ఈజ్ ఈక్వల్స్ టు అసూయ, అసూయ ఈజ్ ఈక్వల్స్ టు కోపం, కోపము ఈజ్ ఈక్వల్స్ టు నీ నోటిలో పరుషజాలం. బాగా గమనించండి. ఈమె చేసిన మొదటి 30వ అధ్యాయం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అనడు. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. రెండవది, ఈమె యాకోబు కోరుకున్నదే కానీ కోపం ఎక్కువ గలది. జీవితంలో నీవు అనుకున్నది సాధించినప్పుడు, బాగా గమనించండి, నీవు అనుకున్నది సాధించినప్పుడు, నీవు అనుకున్నది నీకు దొరకనప్పుడు మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, అయ్యా నేను కష్టపడ్డాను, నేను దీని కొరకు ప్రాకులాడాను, నేను ఇది కావాలనుకున్నాను, నాకు దొరకలేదు, ఇంకొకరికి దొరికింది, వారు దానికి అర్హులేమో, నాలో ఉన్న బలహీనతను తీసేసి నా కొరకు నువ్వు సిద్ధపరిచింది నాకు ఇవ్వని అడగాలి. మనం ఏం చేస్తామని ఎప్పుడైనా ఏదైనా దొరకకపోతే, మనం అనుకున్నది మన జీవితాల్లో బాగా కోరుకొని 14 సంవత్సరాలు చేశానండి సేవ. మొదట రాహేలు కోసము, రాహేలు అనుకుని లేయా అడిస్తే లేయా కోసం చేశాడు. తర్వాత రాహేలు కోసం మళ్ళా చేశాడు. కోరుకున్న దానికి అంత కష్టపడి ఒక స్లేవ్ మాదిరి పనిచేశాడండి తన భర్త వాళ్ళ నాన్న ఇంటిలో. ఇంత కోపం ఉన్నది, భర్త మీద కోపం ఎలా వస్తుందని బాగా గమనించండి. తన జీవితంలో ఎందుకు చెప్తున్నాను అంటే, మామూలుగా క్రైస్తవ స్త్రీలు గమనించాల్సింది, బైబిల్లో ఒక వర్డ్ ఉంది, యు ఈట్ యువర్ ఓన్ వర్డ్స్. నీ నోటి మాట ఫలము చొప్పున నీకు అనుగ్రహింపబడుతుంది. ఏమనిందండి ఈమె మొదటి అసూయపడింది. అందమైనదే కానీ అసూయపరురాలు, కోరుకున్నదే కానీ కోపం ఎక్కువ. ఇంట్లో తల్లిదండ్రులు ప్యాంపర్ ఎక్కువ చేస్తే పిల్లలను ఏమవుతారంటే వాళ్ళు ప్రతిదానికి కోపడతారు, తిరగబడతారు. మూడవది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి, ఎందుకు చెప్తున్నాను అంటే, ఎప్పుడు నీకు అసూయ ఉంటుందో, ఎప్పుడు నీకు కోపం వస్తుందో, నీ నోటిలో నుంచి ఏదో ఒకటి అనేస్తావు. ప్రభు ఆమేన్ అని అంటాడు. చూడండి మూడవది చూడండి, మొదటి వచనం 30 నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడలా చచ్చెదను. యాకోబు అనలేదండి, దేవుని దూతలు ఏమన్నారు? తథాస్తు అని అన్నారు. నాకు గర్భఫలము ఇమ్ము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి. ఒక్కసారి నాతో పాటి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నాతో పాటి రండి. 35వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరమున ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వాట్ హ్యాపెన్స్? కోపముతో నీవు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దానిని, దేవుడు నిన్ను అంత చక్కటి యాకోబు నీకు దయచేసినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని
నీకు కావలసిన ఫలం దేవుడు ఇవ్వాలని కోరుకున్నప్పుడు నీకు కోపం వచ్చిన వెంటనే నువ్వు మొట్టమొదట ఏం చేస్తావు తెలుసా? ఇంట్లో ఉన్న అమ్మ నాన్నని తిట్టేస్తావు, అవునా? కనిపించిన వాళ్ళని తిడతావు, ఎవరు కనిపించకపోతే దేవుడిని తిడతావు. బాగా తన కోపమే తనకు శత్రువు కదా పాట, ఒక పద్యం కూడా ఉంది. క్రీస్తున్న ఎందుకు అంటున్నాను అంటే, కోపం వచ్చినోడు ఊరికే ఉండలేడు. చేతుల కన్నా కాళ్ళ కన్నా నోటి కన్నా పని చెప్తాడు, అంతేనా? చేతులు ఏం చేస్తాడు? చేతులు ఉన్నదాన్ని ఇసురు కొడతాడు, కాళ్ళతో ఉన్నదాన్ని కిక్కు కొడతాడు, ఇంటికి వచ్చి దాన్ని ఆ గోడకు ఈ గోడకు కొడతాడు. మూడవది నోటికి పని పెడతాడు. జీవితంలో రాఖేలు నీకు నేర్పించేది, జీవితంలో నీకు దొరకనప్పుడు ఎదురు చూడు. కోపంలో నీవు అన్న మాటను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. సో రాఖేలు తన జీవితంలో ఏ మాట అనిందో చూడండి. తననిది నాకు గర్భఫలం ఇమ్ము, దేవుడు రెండవ గర్భఫలం ఇచ్చాడు. ఆమె నోటి నుండి వచ్చిన మాట, నేను చచ్చెదను, నాకు గర్భఫలమి, నేను చచ్చిపోతాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన ఆమె చేసిన నోటి ఫలం, మొదటిది అందమైనదే కానీ అసూయాపడరాదు. రెండవది కోరుకున్నదే కానీ కోపం ఎక్కువ. మూడవది నోటి ఫలం తప్పకుండా అనుభవిస్తామని చెప్పేది. మన నోటి ఫలం మనం అనుభవిస్తాం. మనం ఎలా మాట్లాడుతున్నామో, ఏది మాట్లాడుతున్నామో దేవుడు తప్పకుండా మన జీవితాల్లో జరిగిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 4వది 31వ అధ్యాయం. 31వ అధ్యాయం. ఎందుకు చచ్చిపోయిందమ్మా రాఖేలు? యాకోబు దేవుడు ఏర్కొన్న, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కదా. ఎందుకు యాకోబు భార్య చచ్చిపోయింది? రాఖేలు ఎందుకు చచ్చిపోయింది? 31వ అధ్యాయం 19వ వచనం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాఖేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించిన. 4వది తన భర్త దేవుణ్ణి కాక తన తండ్రి దేవుళ్ళను కొలవడానికి ఇష్టపడింది. తన భర్త దేవుణ్ణి కాక తండ్రి దేవతలను ప్రేమించింది. బాగా గమనించండి. అంటే రాఖేలు యాకోబుతో ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా తన జీవితంలో వాళ్ళ నాన్న ఎందుకో లాబాన్ అంటాడు యాకోబుతో, నీవు వచ్చిన తర్వాత నా మందలు విస్తారమయ్యాయా, నీ దేవుడు నిన్ను బట్టి నన్ను కూడా ఆశీర్వదించినాడయ్యా. అన్యుడైన లాబాన్ అంటాడు, ఆయన గృహదేవతలను పెట్టుకున్న లాబాన్ అంటాడు, నీ దేవుడు నిన్ను ఆశీర్వదించినాడయ్యా, నిన్ను బట్టి నేను ఆశీర్వదింపబడినానయ్యా. ఆలోచిస్తే ఆమె చూడండి, మొదటిది దొంగిలించింది. ఏంది దొంగిలించింది? దేవతలను దొంగిలించింది. అంటే దాన్ని ప్రేమించింది కాబట్టి దొంగిలించింది. దొంగిలించిన తర్వాత అదే అధ్యాయము 31వ వచనం. వాళ్ళ నాన్న వెతకడానికి వస్తాడు. పాపం వెతకడానికి వచ్చి అంటాడు, చూడండి 29వ వచనం. మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలకకుము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంచగలవాడవై వెళ్ళగోరిన వేళల వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగిలితి. వాళ్ళ నాయన అడుగుతున్నాడమ్మా. రాఖేలు వాళ్ళ నాయన లాబాను వచ్చి యాకోబు పిల్లలు, యాకోబు భార్యలు ఇద్దరు, 4 దాసీలు అందరూ ఉన్నప్పుడు, 2 దాసీలు ఉన్నప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు, మీరు వెళ్తే వెళ్ళండి, నా దేవతలను ఎందుకు దొంగిలించినారు? చూడండి, యాకోబు అంటాడు, ఎత్తుక్కోయా, మా దగ్గర ఉన్న వాళ్ళ దాంతో ఎత్తుక్కోయా, మీరు వెతుక్కోండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 33వ వచనం. లాబాను యాకోబు గుడారములోనికి, లేయా గుడారములోనికి, 2 దాసీల గుడారములోనికి వెళ్ళను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాఖేలు గుడారములోనికి వెళ్ళను. రాఖేలు ఆ విగ్రహములను తీసుకొని వంట సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారమంతటిని తడివి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవనేనందున తాము కోపపడకూడదు, నేను కడగా ఉన్నానని చెప్పాను. మీకు అర్థమవుతుంది ఏందో అది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. దొంగలించడమే కాదు,
దాచిపెట్టింది, అబద్ధం చెప్పింది. ఏం చెప్తుంది రాహేలు? మనకేం చెప్తుంది? యాకోబు దేవుడిని కాకుండా ఇతర దేవతలను దొంగిలించిన ఆ దేవతలు ఆమెను కాపాడలేకపోయాయి. బాగా గమనించండి. జబ్బు కళ్ళది బతికిందండి. జబ్బు కళ్ళ లేయా బతికింది. ఎందుకంటే దేవునికి స్తోత్రం, ఆమె కళ్ళు బాగలేవు కాబట్టి దొంగతనం చేయలేదేమో, అంతేనా? ఈమె కళ్ళు బాగున్నాయి. తన భర్త దేవుణ్ణి కాకుండా తన తండ్రి దేవతలను క్రీస్తునందు ప్రేమించేవాడు. తన జీవితంలో దేవుడు ఆమెకి ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. నాన్న వచ్చినప్పుడు నేను తెచ్చుకున్నాను నాన్న, మన ఇంట్లో ఉండే కదా నాన్న, నేను కూడా దీన్ని పూజిద్దామని తెచ్చుకున్నాను నాన్న అని ఇచ్చేస్తానని దేవుడు అనుకున్నాడు. అబద్ధం చెప్పే తనను కాపాడలేని దేవతలను దాచిపెట్టి కాపాడతారనుకునేది. అందుకే దేవుడు ఆమెను వదిలేశాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో ఎప్పుడైతే దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడో, ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడో, దేవుడు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఒక్కసారి గమనించండి, దేవుడు ఇంత దేవతలను, వాళ్ళ నాన్న దేవతలను ఆమె దొంగిలించింది కదా, వాళ్ళ నాన్న దేవతలను దొంగిలించింది. యాకోబుకు అర్థమైపోయిందండి. యాకోబుకు అర్థమైపోయింది. తప్పకుండా రాహేలు లేయలేదు అన్నట్టనే యాకోబుకు తెలుసు కదా. యాకోబుకు అర్థమైపోయింది ఏమని, రాహేలు దొంగిలించిందని. కాబట్టి యాకోబు భర్తగా ఒక ఛాన్స్ ఇచ్చాడు ఆమెకు. 35వ అధ్యాయం 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. పడేసిందని ఇచ్చిందా? ఈలే. 35వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు యాకోబు ద్వారా ఆమెకు ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఏమని? తెచ్చుకొని దొంగలించుకున్న గృహదేవతలను పడేయమని. ఆమె వాళ్ళ నాన్నకు అబద్ధం చెప్పింది, తన భర్తకు అబద్ధం చెప్పింది, దేవునికి కూడా అబద్ధం చెప్పింది. దాచిపెట్టుకుంటే ఎవరు చూడలేదు అనుకున్నారమ్మా. చివరికి ఆ దేవతలు, ఏ దేవతలు ఆమె దొంగిలించి ప్రతిరోజు దానికి పూజ చేస్తుందో ఆ దేవతలు ఆమెను కాపాడలేకపోయాయి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, భర్త దేవుణ్ణి కాక తండ్రి దేవతలను అవకాశం ఇచ్చిన, చివరిగా 5వది అవకాశం ఇచ్చిన చేజార్చుకున్న రాహేలు. ప్రతిరోజు ఆదివారం కానీ ఎప్పుడు కానీ దేవుని వాక్యం నీకు ఒక అవకాశం ఇస్తుంది. మన జీవితాన్ని సరిపెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తుంది. అవకాశం ఇవ్వబడిన అవకాశాన్ని చేజార్చుకున్న రాహేలు. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, మన జీవితంలో ఎక్కడ కానీ ఆమె నోట యెహోవా కానీ, యెహోవా దేవుడని కానీ, యెహోవాను స్తుతించినట్టు కానీ రాహేలు జీవితంలో మనం ఎక్కడ చూడమండి. తను ఎప్పుడు తన భర్త, తన నాన్న దేవతలుగా చాలా ఆమెకు. రాహేలు నోట యెహోవా అన్న మాట లేదు. రాహేలు నోట, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ రాహేలు నోట దేవునికి స్తుతి లేదు. అందుకే ఆమె అటు తన తండ్రి ఇంటి దగ్గర కానీ, తన భర్త పెట్టిన మక్పెల గుహలో కానీ ఆమె చేరలేకపోయింది మధ్యలో. అందుకే 35వ అధ్యాయం 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతనికి బెన్నోని అనెను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాల్లో మనకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని ఆశీర్వాదము ద్వారానే మన జీవితాలదే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన తప్ప మన జీవితాల్లో ఎవడిచ్చినా మన జీవితాల్లో అదే ఆశీర్వాదం కాదు. మన జీవితాల్లో అది జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి విధమైన తలాంతును, అది ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి మనము గర్వపడకూడదు, అసూయపడకూడదు. పక్కన అక్క ఉంది, అక్కకు జబ్బు కళ్ళు ఉన్నాయి, ఆమె దేవుని చేత ఆశీర్వదింపబడుతుందండి. ఆమె పిల్లోడు పుట్టిన ముందు యెహోవాను స్తుతిస్తానంటుందండి.
పక్కన ఉన్న అక్కను చూసి అసూయపడింది, కానీ అక్క నోట స్తుతి ఈమె జీవితంలో ఎప్పుడు లేదు. రాహేలు మన జీవితంలో నేర్పించేది, ఆమె రూపవతియు సుందరిని ఉండెను. భర్త ఆమెను ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కొరకు సేవ చేశాడు. కానీ తన జీవితంలో మొదటిది అందగత్తే కానీ అసూయపడరాలు. బాగా గమనించండి, మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం పుట్టుకతో వచ్చేది అందం, అంతే. దేవుడు పుట్టుకతో అందం ఇస్తాడు. దానిని బట్టి ఎప్పుడు అసూయపడవద్దు. దానిని బట్టి నీవు ఇంకొకరిని తులకనగా చూడవద్దు. రెండవది, కోరుకున్నదే కానీ కోపం ఎక్కువ. ఇంట్లో ఎక్కడైతే ఏ స్త్రీ అయితే అనుకోవతో కోపంగా ఉంటుందో, మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. జీవితంలో ఎప్పుడైనా సరే భర్త తప్పు చేస్తున్నప్పుడు ద ఫస్ట్ కరెక్షన్ షుడ్ బి ఫ్రమ్ వైఫ్. కోపపడొద్దండి కానీ సరికాదని చెప్పండి, వింటాడు. బోధనం చేస్తుంటారు కదా, భర్తకు సర్వ్ చేస్తుంటారు కదా, అప్పుడు చెప్పండి. కోపపడి ఏదో తప్పు చేసేసానో, లేకపోతే మీ నాన్ననో మీ మామగారిని కూడా తిట్టాను అనుకుందాం. భర్త వెంటనే మా నాన్నని తిట్టారా వెంటబడక చాలామంది చేస్తారు కదా. ఆలోచించండి. కోపపడండి, భర్త మీద కోపపడండి, దాన్ని వ్యక్తపరచకండి. మన జీవితాలలో రాహేలు మనకు నేర్పేదే. మూడవది, క్రీస్తునందు ప్రేమిన వలన అందగత్తె కానీ అసూయపడరాలు, కోరుకున్నదే కానీ కోపం ఎక్కువ. ఆమె అంటుంది, ఏమన్నా చేయను కానీ నిన్ను నీవు శపించుకోవద్దు, నోటి ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నోటి ఫలం అనిపిస్తావు. చాలామంది వాళ్ళు నాకేం చేత కాదండి, నా జీవితంలో నేను ఇంతే అండి, నేను ఎంత చేసినా మా ఇంట్లో ఇంతేనండి, మా ఇంట్లో ఏడుపండి. చాలా ఇళ్ళకు నేను దర్శించినప్పుడు ఐ సీ సో నెగటివ్నెస్ ఇన్ దర్ హోమ్. ఇంటిలో వాళ్ళని తిట్టుకుంటుంటారు. మేము ఏం చేసినా ప్రార్థనలు దేవుడు వినడు పాస్టర్ గారు, మేము ఎంత చేసినా మా ఆయనకు బాగ్గాడు పాస్టర్ గారు, మా పరిస్థితులు మా ఇంతే పాస్టర్ గారు. ఏం చేయగలుగుతాం చెప్పండి? ఒకరు బాగుపడటానికి వారి దేవునికి ఉన్న కనెక్షన్ అంతే. పాస్టర్లుగా మేము ప్రార్థన చేయగలుగుతాము. బాగా గమనించండి, ఒక కుటుంబం బాగుపడాలి అంటే ఆ కుటుంబంలో వారికి దేవునికి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తాడంతే. పాస్టర్లు ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ చిత్తమైతే ఇయ్యని, అంతే. ఒక కుటుంబానికి దేవునికి ఉన్న సంబంధం. నీవు ఆశీర్వాదం పొందాలన్నా శాపం పొందాలన్నా ఆయనే ఇవ్వాలి నీకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. నిన్ను నీవెప్పుడు తిట్టుకోవద్దు, ఖర్చు చేసుకోవద్దు. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆయన ప్రతివానికి అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి ఇష్టపడతాడు. నాలుగవది, నీ దేవుడు ఎవరో నువ్వు గమనించాలి. ఇచ్చే దేవుడో గమనించాలి. ఇచ్చే దేవుడు, నీతో పాటు వచ్చే దేవుడు, నీకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు నువ్వు గమనించాలి. తను గమనించలేకపోయిందే. రాహేలు నోట యెహోవా అన్న పేరు కానీ స్తుతి కానీ లేదండి. ఐదవది, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, ఐదవది, తన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాన్ని చేజారుతుంది. మన జీవితాల్లో రాహేలు అంటే ఆడగొర్రె. గమనించండి, ఒక సైడు లేయా ఉంది, ఆమె జబ్బు కళ్ళది అంటే ఆమె సుందరంగా ఉండిందంటే, లేకపోతే అందగత్త అయినట్టే రాసిండేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెను గురించి రాయలే, ఈమెను గురించి చాలా రాశారండి. అల్టిమేట్లీ బాగా గమనించండి, రాహేలు మనకు చెప్పేది, జీవితంలో నేను చేసిన పొరపాట్లను మీరు చేయొద్దండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ప్రతి స్త్రీ తన జీవితంలో అల్టిమేట్లీ షీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ షీ హస్ డన్. తను చేసిన దానికి తనే అనుభవించింది. రాహేల్ అంటే చాలా మంచి పేరు, చాలామంది పెట్టుకుంటారు. మన జీవితాల్లో గమనించండి. ఆ దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. మమ్మల్ని దీవించి ఈ సాయంకాల సమయంలో రాహేలు యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు నాయన. తనకు ఎన్నో శ్రేష్టమైన ఈవులను మీరు దయచేశారు, కానీ నీ ఆశీర్వాదం మీ ద్వారా పొందలేకపోయింది. తన జీవితంలో ఉన్న మా ప్రభా మరి అన్నాన్ని బట్టి అసూయ పెంచుకుంది. కోరుకున్నది కనుక కోపానికి మా ప్రభా తావిచ్చింది. మరి మా తండ్రి నిజమైన దేవుడు ఎవరో తెలియక మరి మా తండ్రి తన తండ్రి పెట్టుకున్న దేవతలను పూజించడానికి ఇష్టపడింది. అంత మాత్రమే కాకుండా తనకు గర్భఫలం ఇవ్వలేదని తన భర్తను దేవుని తన నోటి ద్వారా దూషించి శాపానికి గురైందయ్యా. ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకునింది. మా జీవితాల్లో మీరు ఎన్ని అవకాశాలు ఇస్తున్నారయ్యా. మా జీవితాల్లో ఉన్న బలహీనతలను మీరు మాకు తెలియజేస్తున్నారయ్యా.
మీరు ఇచ్చిన ఈ రాహేలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ కొరకై నమ్మకంగా మేము జీవించడానికి నీ కృప చూపించమని, నీ సహాయము మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదం దయచేయమని, ఎవరు ఏంటి నుంచి వచ్చారో వారికి నూరంతల ఆశీర్వాదం దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆఫ్ చేయొచ్చా?